హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించిన ఫలితాలు అనేవి ఈ నెల 15 అయితే రిలీజ్ అవుతాయని చెప్పి మంత్రి గంటా శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. ఆ యొక్క సమాచారం ఇక్కడ మనం చూద్దాం. ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన డిఎస్సి ఫలితాలను ఈ నెల 15 విడుదల చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2014లో మొదటి డిఎస్సి నిర్వహించి 10,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. రెండోసారి ఇటీవల డిఎస్సి నిర్వహించామని 6,89,178 మంది దరఖాస్తులను చేసుకోగా 5,89,120 మంది పరీక్ష రాశారని తెలిపారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఏపీడిఎస్సి సంబంధించిన ఫలితాలపై ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఏపీడిఎస్సి సంబంధించిన ప్రాథమిక కీపై ఇంకా మీరు ఎవరైనా సరే అభ్యంతరం పెట్టాలనుకుంటే తప్పకుండా ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర మనకు అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఆ యొక్క ఆప్షన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని, సెలెక్ట్ పోస్ట్, సెలెక్ట్ సెషన్, సెలెక్ట్ క్వశ్చన్ నెంబర్ని కూడా మీరు క్లిక్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత గెట్ డీటెయిల్స్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే కంప్లైంట్ చేసామో ఆ యొక్క కంప్లైంట్ తాలూకు క్వశ్చన్ ఉంటుంది. దానికి వాళ్ళు ఒక ఆన్సర్ అయితే ఇస్తాడు. మిగతా 3 ఆప్షన్లో ఏదో దాన్ని క్లిక్ చేసుకొని మీరు కంప్లైంట్ అనేది టైప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో టైప్ చేయాలి. ఓకే, సో తెలుగు మీనింగ్ వచ్చేలాగా మీరు ఇంగ్లీష్లో టైప్ చేసినా పర్వాలేదు, అది తీసుకుంటుంది. ఓకేనా, ప్రాథమిక నందు ఏమైనా సరే మిస్టేక్స్ ఉన్నట్లుగా గమనించినట్లయితే ఖచ్చితంగా మీరు అబ్జెక్షన్ అనేది చేయండి. ఓకే, సో అప్పుడు మనకు ప్రాథమిక కీలో ఉన్న మిస్టేక్స్ అన్ని క్లియర్ అయిపోయి ఫైనల్ కీ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క ఫైనల్ కీ ద్వారా మనకు మార్క్స్ కూడా కలిసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా అబ్జెక్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాల్ టికెట్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని మనం ఇవన్నీ ఫిల్అప్ చేసి ఖచ్చితంగా మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్లయితే వారు మన యొక్క అభ్యర్థిని పరిశీలిస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.